ఇది ఆడంబరం చేసుకునేటటువంటి వ్రతము కాదండి. ఇది భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి వ్రతము. ఇవాళ రోజున చాలామంది ఏం చేస్తున్నారనంటే దీన్ని చాలా ఆడంబరంగా ఒక ఈవెంట్గా వారి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకునేటటువంటి విధంగా చేసి ఎక్కడైతే భక్తి చూపించాలో అక్కడ చూపించటం లేదు. పూజలో కావలసినటువంటి భక్తి లేదు. ఇంటిని ఎంతసేపు కూడా పువ్వులతోటి ఇంకా వేరే వేరే ఆర్టిఫిషియల్ దండలతోటి అలంకారం చేస్తున్నారు, కానీ పసుపు కుంకుమలు, మామిడి తోరణాలు, ధూపాలు ఇవి కనిపించట్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అమ్మవారికి ఇష్టం ఎలాగొస్తుంది అని అంటే మీ గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టి ఇల్లంతా కూడా కడుక్కొని పసుపు నీళ్ళు జల్లుకొని సాంబ్రాణి ధూపం వేసుకొని ఇంట్లో ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనుషులు ఉండి ఆ మందస్మితంగా మనుషులు ముఖంలో చిరునవ్వుతో ఉండి ప్రశాంతంగా ఉండి కోపోద్రేకాలు లేకుండా ఉంటే మహాలక్ష్మీదేవికి ఇష్టమట. అలాంటి వారి ఇల్లును వెతుక్కుంటారు అమ్మవారు. మీ ఇంటికి పేరెంటాలు వస్తున్నారు చూసారా, ఆ పేరెంటాలు అంటే సాధారణమైనటువంటి గృహిణులు కాదండి. అందులో అష్టలక్ష్ములు ఉంటారు, అది మీరు గమనించండి. ఈ అష్టలక్ష్ములకి మీరు ఇచ్చేటటువంటి కానుకలు, మీరు కట్టుకునే పట్టుబట్టలు, నగలు ఇవి కాదు వారికి కావాల్సింది. మీలో శుచి ఎంత ఉంది, మీలో ప్రశాంతత ఎంత ఉంది, మీలో ఎంత భక్తి ఉంది, ఇది గమనించడానికి వచ్చేవారే పేరెంటాళ్ళు. ఈ పేరెంటాల్లో అష్టలక్ష్మీదేవులు ఉంటారు, వరలక్ష్మీ దేవత ఉంటుంది. ఇది తెలుసుకోండి దయచేసి. ఇదేదో బర్త్డే సెలబ్రేషన్ కాదు, ఎంత గ్రాండ్గా చేసాము, ఎంత ఖరీదైన కానుకలు ఇచ్చామన్నారు. ఇది పవిత్రంగా చేసుకోవాల్సినటువంటి పూజా వ్రతము. దీని యందు భక్తి శ్రద్ధలు పెట్టండి, మీకు తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము కనీసము అందరూ కూడా మీ పూజ యందు శ్రద్ధ పెట్టండి. మీకు అవకాశం ఉంటే మీరే పూజ చేసుకోండి, లేనప్పుడు ఒక బ్రహ్మగారిని పెట్టండి, ఒక బ్రహ్మగారిని పెట్టి పూజ చేసుకోండి. ఈ పూజ చేసేటప్పుడు 9 పోగులతోటి కూడినటువంటి తోరణం కడతారు, దాన్ని తోరము అని కూడా అంటారు. ఈ తోరము ఒక చామంతి పువ్వుతో కట్టి చేతికి కట్టడం అని అంటే వరలక్ష్మీదేవి యొక్క రక్షాబంధనం. అది అంటే వరలక్ష్మీదేవి మీకు కూడా ఉంటుంది అనేటటువంటిది. ఇది కుడి చేతి మణికట్టుకి, ఈ కుడి చేతికి ఇక్కడ కట్టుకోవాలి. ఈ 9 పోగులకి కూడా 9 గ్రంథులు అంటే ముడులు అనేటటువంటి ఉంటాయి. ఈ 9కి కూడా 9 రకాలైనటువంటి లక్ష్మీదేవి నామాలతో ముడులు వేస్తాం. ఈ 9 పోగులతో చేసినటువంటి తోరం ఏదైతే మీరు కట్టుకున్నారో మీ వ్రతం పరిపూర్ణమైనట్టుగా, మీకు వరలక్ష్మీదేవి అనుగ్రహించినట్టుగా, అమ్మ మీతో పాటుగా ఉంటున్నట్టుగా. ఇది దయచేసి గమనించండి. అమ్మ మీతో ఉండాలి, ఆడంబరాలు మీతో ఉండకూడదు. ఆడంబరాలు చూసి అమ్మవారికి నచ్చదు. మీరు చాలామంది అనుకుంటున్నారు మేము ఎంత గ్రాండ్గా చేస్తే అమ్మవారికి ఇష్టము. కాదు, ఎంత భక్తిగా చేస్తే అమ్మవారికి ఇష్టం.